ప్రైజ్ ద లార్డ్. మొదటి ప్రార్థనా అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలులోని కోల్స్ సెంటీనరీ తెలుగు బాప్టిస్ట్ చర్చి యొక్క సుంకేసు రోడ్డులో ఉన్న పాత సమాధుల స్థలాలను అక్రమముగా ఆక్రమించి పూర్వీకులైన పెద్దల యొక్క దాదాపు 100 సమాధులను ధ్వంసం చేశారు. దీనిపై క్రైస్తవ సమాజం అధికారులకు ఫిర్యాదు చేసి ఉండగా సమస్య పరిష్కారమై తగు న్యాయం జరుగునట్లు ప్రార్థించుదాం. రెండవ ప్రార్థనా అంశం. తెలంగాణ నుండి రాష్ట్రం హైదరాబాదులోని బాలాపూర్ మండలం బడన్ గోయెట్ గ్రామంలో రాజీవ్ గ్రూప్ కల్పనలో గృహ సందర్శనకు పాస్టర్ స్వామిదాస్ మరియు పిజిరాజు రెండవ అంతస్తులోని సిస్టర్ జ్యోతి ఇంటిలో ప్రార్థనలు చేస్తూ ఉండగా కొంతమంది మతోన్మాదులు వారిని గమనించి ఇతరులను పిలిపించుకొని పాస్టర్లను క్రింద పడవేసి తలపై భుజాలపై రాళ్ళు మరియు కర్రలతో కొట్టారు. గాయపడిన సేవకుల స్వస్థత కోసం ఈ సంఘటనపై పోలీసు వారు తగు చర్యలు చేపట్టునట్లు ప్రార్థించుదాం. మూడవ ప్రార్థనా అంశం. మన దేశంలో గ్రామ, వీధి సువార్తను ప్రకటిస్తున్న వారిపై మరియు పట్టణ ముఖ్య ప్రదేశాలలో వాక్యపు కార్డులు పట్టుకొని నిలబడుతున్న వారిపై జరుగుచున్న దాడులు ఆపబడునట్లు ప్రార్థించుదాం. నాలుగవ ప్రార్థనా అంశం. అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వా శర్మ విద్వేషపూరిత వ్యాఖ్యలపై వేసిన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ విషయమై హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. విద్వేషపూరిత, రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కోర్టులు విచారించడానికి ఆసక్తి చూపించునట్లు ప్రార్థించుదాం. ఐదవ ప్రార్థనా అంశం. మన దేశంలో ఇంకనూ సువార్త అందని దాదాపు 14,000 మంది తిర్మాలి తెగకు చెందిన మహారాష్ట్ర వాసులు సువార్తను విని రక్షణ పొందునట్లు ప్రార్థించుదాం. ఆరవ ప్రార్థనా అంశం. ఈరోజు జరుగు ఆరాధనలు దేవునికి మహిమకరముగా జరుగునట్లు ప్రతి దైవ సేవకులు బహుబలముగా వాడబడునట్లు జనులు వాక్యము కోసం ఆసక్తిగా వచ్చునట్లు అనేక నూతన ఆత్మలు సంఘములో చేర్చబడినట్లు ప్రార్థించుదాం. ఏడవ ప్రార్థనా అంశం. ఈరోజు జరుగు ఆరాధనలకు వ్యతిరేకంగా క్రియ చేయు ప్రతి అంధకార క్రియలు లయపరచబడినట్లు ప్రతి ఆటంకాలు తొలగింపబడినట్లు ప్రార్థించుదాం.